మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ అన్న గారికి, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారికి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ అన్న గారికి, కలకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి గారికి, అదే విధంగా మేఘారెడ్డి గారికి, ఇంకా వివిధ ఎమ్మెల్యేలు వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా మాట్లాడే ముందు ఒక వీడియో సీఎం గారికి చూపించాలని చెప్పేసి ఒక వీడియో 2 నిమిషాల వీడియో తయారు చేసినాము, అదొక్కటి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయ నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 3 నెలల్లో ఇస్తామన్న పరిహారం 9 నెలలు గడిచినా ఇవ్వకపోగా అధికారులు చేపట్టిన సర్వే తప్పుల తడకగా మారడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదండపూర్ రిజర్వాయర్ పనులు అడ్డగింత, పరిహారం కోసం బల్లూరు గ్రామస్తులు ఆందోళన. భూములు సర్వే చేసి 3 ఏళ్లవుతున్నా నష్టపరిహారం, ఇండ్ల స్థలాలు చూపించడం లేదంటూ రాస్తారోకో చేశారు. సీఎంను కలిసేందుకు వచ్చిన నిర్వాసితుల్ని పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏ అధికారి ఎందుకు సమాధానం చెప్తలేరు? ఇవన్నీ నిలదీసి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అని చెప్పి పొంగడమే ఉంది తప్ప కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. మేము ఎట్లాగా పిల్లలు జనాలు చచ్చిపోతారు, నేను చేయరు జనాలు. ఉదండపూర్ కింద విలేజెస్ R&R ప్యాకేజ్ ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. 2022లో అధ్యక్ష అవార్డు పాస్ అయినా కానీ కూడా వాళ్ళకి ఈ రోజుకి ప్లాట్ ఇవ్వలేదు, షిఫ్టింగ్ కాలేదు, ₹1 కూడా వాళ్ళకి చెందలేదు అధ్యక్ష. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి సంపూర్ణంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి నీళ్లు అందిస్తే మా అందరి ముందు లక్ష్యం దాన్ని పూర్తి చేస్తాం. మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిసాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు R&R సరైన న్యాయం జరగలే, న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన R&R నిధులు 100% మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం. మలచిన పసిగా ఉదండపూర్ వాసులకు, ఇక్కడ విచ్చేసిన మన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా, అదే విధంగా మా కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి గారికి, ఒబేదుల్లా కొత్వాల్ గారికి, అదే సరితమ్మ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఎందుకు చూపించానంటే ఆనాడు ఉదండపూర్ రిజర్వాయర్ కోసమని ఆ పాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ వచ్చి కుర్చీ వేసుకొని చేస్తా అని చెప్పి అసలు భూ నిర్వాసుల గురించి మర్చిపోయి ఓన్లీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచించారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఇప్పటివరకు ఎక్కడ ఏ ముఖ్యమంత్రిని చూడలేదు,
నిన్నటి నుండి ఈ రోజు వరకు పాలమూరులో ఉండి పాలమూరు అన్ని ప్రాజెక్టులకి వెళ్ళి ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 3 రోజుల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి 12ంటికి ఫోన్ చేసి ఉదండపూర్కి వస్తాము, బహిరంగ సభ పెడతారా అని. నేను పెడతాను, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత IIIT శంకుస్థాపనకు వచ్చినారు, కానీ బహిరంగ సభ లేకుండే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మేమందరము ఆహ్వానిస్తాము, మేము ధన్యవాదం తెలుపుతాము సీఎం రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి 2 రోజుల క్రితం నుండి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రైతులు రోజు కానీ ఉదండపూర్ వాసులు రోజు బయటికి వచ్చి అక్కడ కొట్లాడుతుంటే కూడా ఏనాడు రాలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు అంటున్నారు భయానికి వచ్చినాని. అరే మీరు మంత్రులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము 10 ఏళ్ళు భయపడలేదు, ఈ రోజు ఎందుకు భయపడతాం? మేము ఈ రోజు ఇక్కడికి వస్తుందంటే నేను అనుకున్నాను ఇక్కడికి వస్తే బహుశా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేది బటన్ ఒత్తితే వాళ్ళకి R&R ప్యాకేజ్ పైసలు వస్తున్నాయేమో అని అనుకున్నా. కానీ నిన్న పొద్దుటి నుండి ఉదండపూరు, వల్లూరు, తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుడ్సే తాండా, శామగడ్డ తాండా వాళ్ళందరూ నాకు మెసేజ్ పెడుతూ ప్యాకేజ్ రేటు కూడా పెంచినారు, మా అకౌంట్ల డబ్బులు పైసలు పడుతున్నాయని చెప్పి ఆనందంగా చెప్తుంటే నిజంగా నేను మీకు తెలియజేస్తున్నాను, ఊరు బాయే, ఇల్లు బాయే, భూములు బాయే, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. ఉదండపూర్ అంటాడు ఏంది ఎమ్మెల్యే, ఎప్పుడు ఉదండపూరేనా, ఇంకా వేరే ఏం లేవా అని కూడా చాలా మంది మాట్లాడినారు. ఉదండపూర్ అంటే ఏమనుకుంటున్నారు? రైట్ కెనాల్ వస్తే రాజాపూరు, బాలనగరు, జడ్చల్ల నుండి కెనాల్ పోతే ప్రతి రైతుకి నీళ్లు వస్తాయి. అదే విధంగా కేశంపేట్కి, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, అదే విధంగా ఇబ్రాహీంపట్నము, మహేశ్వరము, దేవరకొండ, మునుగోడు వరకు నీళ్లు పోతాయి. లెఫ్ట్ కెనాల్ తీసుకుంటే నవాపేట నుండి మన నవాపేట మండలానికి, లక్ష్మీదేవపల్లికి, అక్కడ నుండి పరిగి, వికారాబాదు, తాండూరు, సీఎం గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ వరకు నీళ్లు పోతాయి. అది ఉదండపూర్ అంటే. ఉదండపూర్ తర్వాత 5 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వబోతున్నాము. ఇంతవరకు ఎవరు ఇంత నిధులు ఇవ్వలేదు. దాదాపు 631 కోటి రూపాయలు R&R ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. నిన్న 230 కోట్లు, పోయిన నెలలో 150 కోట్లు, ఇట్లా చూస్తే 631 కోట్ల రూపాయలు వచ్చినాయి ఉదండపూర్ వాసులకి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కి 6.5 లక్షలు ఇచ్చినారు. పాపం మా ఉదండ వాసులు 6.5 లక్షలు ఇస్తే నవాపేటకి పోయి 1 లక్ష రూపాయలకి భూమి కొనుక్కుంటామన్నారు. పాపం వాళ్ళకి ఇచ్చేంత వరకు పైసలు 6.5 లక్షలు, నవాపేటలో 50-60 లక్షలు అయిపోయింది. 40 ఎకరాలున్న భూమి వాసులకి ఈ రోజు 400 గజాలు లేవు. అలాంటి నీచులు వాళ్ళు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. ఈ రోజు మీకు న్యాయం చేసేదానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కనే కోరుతున్నాను, రేపు రాబోయే తరంలో ఈ గ్రామస్తులు అక్కడ పోయి వాళ్ళ పిల్లలకి మా ఊరు ఎక్కడ ఉందంటే ఉదండపూర్ రిజర్వాయర్ పైన నిలబడి ఆ నీటిలో ఉందని చెప్పాల్సి వస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, R&R ప్యాకేజ్ కి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము. కొల్లపల్లి దగ్గర వాళ్ళకి ఏ ఏరియాలు అయితే వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నామో ఉదండపూర్ వాళ్ళ పేరు ఉదండపూర్ అక్కడ పెట్టాలని, వల్లూరు వాళ్ళు ఎక్కడైతే ప్లాట్లు ఇస్తారో అక్కడ వల్లూరు అని నామకరణం చేయాలని చెప్పి, అట్లనే మా తాండా వాసులకి తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుడ్సె తాండా, శామగద తాండా, ఈ పేర్లు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ పేర్లు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా వాళ్ళు పాదయాత్ర చేస్తారంట. మేము పాదయాత్ర చేసినప్పుడు ఉదండపూర్ కోసం మమ్మల్ని ఏమో అరెస్ట్ చేయిస్తారు. మళ్ళీ దేనికోసం పాదయాత్ర? ఎప్పుడన్నా కానీ పేదవాళ్ళ గురించి, R&R ప్యాకేజ్ గురించి వాళ్ళ రేట్లు పెంచాలని చెప్పి మాట్లాడినారా? పొద్దున్న ధర్నాలు చేస్తారు, రాత్రి హోటళ్లలో కూర్చొని కమిషన్ల కోసం కూర్చుంటారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మిర్జిల్ వాళ్ళ అన్న నాతోని సీఎం గారు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. వచ్చే నెల జెడ్పీటీసీ అక్కడి నుండి అయినాడు, మా దగ్గరకు వస్తాన్నారు. మళ్ళీ జడ్చలలో మీటింగ్ పెట్టినారు, సీఎం గారు వస్తారా అని అన్నారు. నేను మీ ద్వారా నేను కోరుతున్నాను సీఎం గారికి, మిర్జిల్కి కూడా రావాలి. మీరు ఫస్ట్ జెడ్పీటీసీకి అక్కడి నుంచి గెలుస్తారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా వచ్చే నెల 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత జడ్చల్ల గురించి,
జడ్చలలో ఒకటే రోడ్ ఉన్నది. బైపాస్ గురించి నేను అడిగినాను, అది ఆల్రెడీ డిపిఆర్ ఉంది, నేషనల్ హైవే కాబట్టి అది కూడా తొందరగా వస్తుంది. మీ సాయం కూడా కావాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. బాలనగర్ రాజాపూర్కి మీరు యంగ్ ఇండియా స్కూల్ ఇచ్చినారు. అదే కాకుండా పాలమూరుకి మీరు 888 ఇచ్చినారు. జడ్చలలో జైలు కోసం అన్ని ల్యాండ్ కేటాయించినారు. నేను ఒకటే చెప్పినాను, మా పిల్లలకి జైలు వద్దు, మా పిల్లలకి బడి కావాలని చెప్పి 888 జడ్చలకి తీసుకొచ్చిన దానికి సహకరించిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం గారిని అడిగినాను, కొల్లూరులో నాకు మండలి కావాలని చెప్పి కూడా అడిగినాను. అయితే సీఎం గారు చెప్పినారు కమిటీ వేస్తా అని. మాకు అన్యాయం జరిగింది. నాగరికర్నూలులో 20 మండలాలు ఉంటే 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మహబూబ్నగర్లో 17 మండలాలు ఉంటే ఒకటే రెవెన్యూ డివిజన్ ఉంది. తొందరగా కమిటీ వేస్తే మా జడ్చలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నా ఒక మనసుల మాట చెప్తానన్నాను నిన్న. ఇక్కడ రంగనాయకుల స్వామి గుట్ట ఉన్నది జడ్చలలో. ఉదండపూర్ వాసులకి వాళ్ళ పరిహారం అందుతే వాళ్ళకి ఆ గుట్ట పైన అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, దాదాపు 100 ఫీట్ల విగ్రహం పెడతా అని చెప్పి దేవునికి మొక్కున్నాను. అది మా సీఎం రేవంత్ రెడ్డి గారితోనే ప్రతిష్ట చేయిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఎట్లా వచ్చే నెల మిడ్జిలో ఉంది కాబట్టి సీఎం గారు ముందే చెప్పిండు, నువ్వు అన్ని ఇప్పుడే అడగకు, మిడ్జిల్ మీటింగ్లు అడగని చెప్పిండు. ఇంకా కొన్ని ఆ రోజు మీటింగ్ కోసం పెట్టుకుంటాను. ఖచ్చితంగా జడ్చల ప్రజలు మీకు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అత్తగారు ఊరు లింగంపేట్, మన అల్లుడు. రేవంత్ రెడ్డి గారి వాళ్ళ అన్న అత్తగారు ఊరు నా సొంతూరు రంగారెడ్డి కూడా. బట్టి విక్రమార్క వాళ్ళ అన్నగారు మనకి ఎంపీగా చేస్తారు. ఈ ముగ్గురు మనకి చేయాల్సిందే. నేను ఎప్పుడైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకు ఆ అధికారం ఉన్నది. మా ఎమ్మెల్యేలకు అందరికీ ఖచ్చితంగా జడ్చల నియోజకవర్గము అభివృద్ధి 1వ స్థానం తీసుకెళ్లేదానికి ఆ సంకల్పంతోనే పనిచేస్తున్నానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి జడ్చల ప్రజలకి, వివిధ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఉదండపూర్లో కూడా ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నిన్న సీఎం గారు రివ్యూ మీటింగ్ 3.5 గంటలు ప్రాజెక్ట్స్ పైన రివ్యూ మీటింగ్ పెట్టినారు. ఖచ్చితంగా వచ్చే వారం నేను కలెక్టర్ గారు కలిసి మిమ్మల్ని అందరిని పిలిచి ఆ 18 years సమస్య, ఆ కోర్టుల కేసు ఉన్న సమస్య మీతో కూర్చొని పరిష్కారం చేసి ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేటట్టు మీ సహకారంతోనే కంప్లీట్ చేస్తానని తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జై జడ్చల, జై తెలంగాణ. గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గారు, సభాధ్యక్షులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారికి ధన్యవాదాలతో మన జిల్లా నుండి మంత్రివర్యులుగా అనేక సంక్షేమ, క్రీడా, యువజన అభివృద్ధి, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ పర్యవేక్షణ చేస్తున్న పెద్దలు వాకిటి శ్రీహరి గారి సందేశం.